ప్రజలకు ఒకటండి, ఇప్పుడు ఇది కాలచక్రం అండి. ఈ కాలచక్రం సో కాలచక్రంలో రాజ్యాలు పోతాయి, కొత్త రాజ్యాలు వస్తాయి, భూభాగాలు మారుతాయి, దాని యొక్క సరిహద్దులు మారుతాయి. అట్లనే సైన్స్లో కూడా నిన్న వాళ్ళు ఉంటే ఈరోజు మనం ఉంటాం, మనం ఉంటే వాళ్ళు ఉంటారు. ఒకప్పుడు తక్షశిల, నలంద, నాగార్జునకొండ, విక్రమశిల, కంచి, మధుర, తాంజావూరు లాంటి పట్టణాలలో అసలు యాక్చువల్లీ ఎంత అద్భుతమైనటువంటి విశిష్టమైన విద్యా వ్యాసంగాలు అభివృద్ధి పథంలో నడిచాయి. ఇప్పుడు మళ్ళీ మన స్వాతంత్రం వచ్చిన తర్వాత అట్లాంటి అభివృద్ధి పథంలో మనం నడుస్తున్నాం. కానీ మన పుస్తకాలు చదివే యూరోప్ వాళ్ళు ఎంతో ఇన్స్పైర్ అయ్యారు. నా దగ్గర ఒక బుక్ ఉంది, దాని పేరు ఏంటంటే ద ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్ ఆఫ్ యూరోప్ బై జాన్ డ్రేపర్. ఆ పుస్తకం చదివితే భారతీయుల విజ్ఞానం, భారతీయుల నాగరికత ఇతరులను ఏ రకంగా ఇన్స్పైర్ చేస్తుంది అనేది ఒక పిహెచ్డి చేసినటువంటి అతను న్యూయార్క్ నగరం నుంచి రాశాడు. అది 1860 లోపల రాశారు. చెప్పాలి అంటే అట్లాంటి పుస్తకాలు చదివినప్పుడు మన భారతీయుల యొక్క గొప్పతనం, అందులో అసలు యాక్చువల్లీ భారతీయులు ఆప్టిక్ నర్వ్ నుంచి 9th సెంచరీలో రీసెర్చ్ చేసినట్టుగా రాశారండి. సో ఇట్లాంటివి మనం చదివినప్పుడు భారతీయుల యొక్క విశిష్టత, భారతీయుల యొక్క గొప్పతనం, భారతీయుల యొక్క వైద్య నాగరికత మనకు అర్థమవుతుంది.